హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా పోస్ట్ జేడీఎస్ రిజల్ట్స్ సెకండ్ లిస్ట్లో 51%కే సెలెక్ట్ అయ్యారు. ఏ సర్కిల్ నుంచి సెలెక్ట్ అయ్యారో ఈ వీడియోలో చెప్తాను. అలాగే థర్డ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా విడుదల చేస్తారు. థర్డ్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుందనేది కూడా డిస్కస్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా మనం సెకండ్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేద్దాము. ఫ్రెండ్స్, నేను మాట్లాడుతుంది నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి సర్కిల్ గురించి, ఓకేనా? సో నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేద్దాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు నార్త్ ఈస్టర్న్ సర్కిల్ లిస్ట్ 2, ఓకేనా? సో మొత్తం 27 పేజీలతో అయితే ఉంది పీడిఎఫ్. ఇందులో 26వ పేజీ దగ్గరికి రండి. 26వ పేజీ. సో ఇక్కడ మీరు చూడవచ్చు 26వ పేజీది 51.2%కి 51.2%కి ఓబీసీ కేటగిరీలో బీపీఎం పోస్ట్ వచ్చిందండి, ఓకేనా? బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా సెలెక్ట్ అయ్యారు. అలాగే 24వ పేజీ దగ్గరికి రండి. 24వ పేజీ దగ్గర కూడా 51.5%కి పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీలో బీపీఎం పోస్ట్ అయితే వచ్చింది. దానిపైనే 63.6%కి ఓబీసీ వాళ్ళకి బీపీఎం పోస్ట్ వచ్చింది. అతి తక్కువ మార్కులతో టాప్ 10 నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నార్త్ ఈస్ట్కి సంబంధించి. సో ఇక్కడ మీకు డివిజన్, పోస్ట్, ఎంత పర్సంటేజ్కి సెలెక్ట్ అయ్యారు విత్ పేజ్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా ఈ రెండు. నెక్స్ట్ చూడండి, ముంతా బీఓ నుంచి ఏబీపీఎం పోస్ట్ వచ్చింది 54.8%కి 26 పేజీలో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ 56.6%కి ఏబీపీఎం, 57.8కి బీపీఎం పోస్ట్, 59కి డాక్ సేవక్, 59కి బీపీఎం, 59.4కి ఏబీపీఎం, 61.6కి ఏబీపీఎం, అలాగే 62.5కి బీపీఎం పోస్ట్ వచ్చింది, ఓకేనా? ఇవన్నీ మనకి ఏంటంటే నార్త్ ఈస్ట్కి సంబంధించి. అయితే నార్త్ ఈస్ట్లో మనం అన్ని డివిజన్స్కి అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోలేం కదా. మనం మణిపూర్, నాగాల్యాండ్కి సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది, ఓకేనా? మరి మణిపూర్, నాగాల్యాండ్కి తక్కువ పర్సంటేజ్లో ఎంతకి సెలెక్ట్ అయ్యారో ఇక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది మనకి మణిపూర్కి సంబంధించినటువంటి లిస్ట్ అండి. నాగాల్యాండ్ అయితే వెబ్సైట్లో పెట్టలేదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే లాంగ్ ఫ్రమ్ బీఓ ఏబీపీఎం పోస్టు 90.5%కి వచ్చిందనమాట, ఓకేనా? 90.5%కి ఏబీపీఎం పోస్ట్ సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ 92.2కి డాక్ సేవక్, తర్వాత 93.2కి ఏబీపీఎం పోస్ట్ సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇక 95లో అయితే ఇవన్నీ 95లో అయితే ఉన్నాయండి, ఓకేనా? సో ఇది మనకి మణిపూర్కి సంబంధించి తక్కువ పర్సంటేజ్లో సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వారి జాబితా అనమాట, ఓకేనా? థర్డ్ లిస్ట్ అనేది మనకి వచ్చే నెల 10వ తేదీలోపు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉందండి, ఓకేనా? సెకండ్ లిస్ట్ మనకి 35 రోజులు పట్టింది. ఫస్ట్ లిస్ట్ 6th మార్చ్న విడుదల చేశారు. సెకండ్ లిస్ట్ 10వ తేదీన విడుదల చేశారు, 10 ఏప్రిల్న. కాబట్టి ఇక థర్డ్ లిస్ట్ అనేది 1 నెల టైం పట్టే అవకాశం ఉంది. అంటే 10th మే లోపు మీకు థర్డ్ లిస్ట్ కూడా వెబ్సైట్లో పెట్టేస్తారు. థర్డ్ లిస్ట్లో ఇంకొంచెం కట్ ఆఫ్లు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ కాలేదో వాళ్ళు థర్డ్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి. అందులో అయినా మీరు సెలెక్ట్ అవుతారు ఖచ్చితంగా, ఓకేనా? ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఓకేనా? ఎడ్జ్లోకి వచ్చి మీకు పోయిందా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.